బస్ పికప్ అయితే గచ్చిబౌలి సెంట్రల్ మాల్ దగ్గర అయితే ఇచ్చారు. సో నేనైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. హలో గాయ్స్, దిస్ ఇస్ జాయ్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ దోస్తి డైరీస్. సో ఈరోజు అయితే మీకు చూపిస్తున్నాను హైదరాబాద్ నుంచి గుంటూరు నైట్ టైం బస్ ట్రావెల్ ఎట్లుంటుందో. సో నేనైతే జింగ్ బస్ బుక్ చేసుకున్నాను. జింగ్ బస్లో ఏంటంటే నాకు రిటర్న్ టికెట్ కూడా ఫ్రీ వచ్చింది. సో 950 రూపీస్ టికెట్. సో రిటర్న్ రావడానికి కూడా నాకు బ్యాక్ టు హైదరాబాద్ అయితే టికెట్ అయితే ఫ్రీ వచ్చింది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే నచ్చింది. సో ఒకసారి మీకైతే బస్సు అయితే ఎట్లా ఉంది, ఎన్నింటిస్ ఎట్లా ఉన్నాయో, సో మనం పెట్టిన కాస్ట్కి బస్సు వస్తా కాదా అని మీకైతే ఒకసారి చూపిస్తాను. మీరైతే కామెంట్ సెక్షన్లో బస్సు అయితే ఎట్లుందో కామెంట్ చేయండి. ఇక్కడ మనకైతే ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. తర్వాత మనకి ఇక్కడ లైట్ ఉంది. సో లైట్ ఆన్ అండ్ ఆఫ్ ఓకే వర్కింగ్. తర్వాత ఇక్కడైతే స్పీకర్ ఉంది. తర్వాత వచ్చేసరికి మన ఐటమ్స్ పెట్టుకోవడానికి, బాటిల్ పెట్టుకోవడానికి అండ్ మొబైల్ పెట్టుకోవడానికి ఇక్కడైతే స్పేస్ అయితే ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి అక్కడైతే ఆ లైట్ ఫ్రేమ్ అనుకుంటా, మైట్ బి ఇట్స్ నాట్ వర్కింగ్, అదైతే వర్క్ అవ్వట్లేదు. యాక్చువల్లీ నేనైతే ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు నేను ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తెచ్చుకుంటాను. బట్ వాళ్ళైతే టైం లేదు, ఫాస్ట్గా ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసాను. సో ఇక్కడ ఒకసారికి 50 minutes టైం ఉంది. సో ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చేసి ఇక్కడికి వచ్చి ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు నైట్ నిద్ర రాకపోతే చాలా ఇరిటేషన్ అయితే వస్తుంది. సో అందుకనే టైంపాస్ కోసం నేను ఈ బుక్ అయితే తీసుకున్నాను, హార్ట్ బోన్స్. సో నా దగ్గర ఇది చాలా రోజులు, ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి అయితే ఉంటుంది. బట్ నేను చదవలేదు, ఇప్పుడు టైం అయితే రాలేదు. సో ఇంటికి వెళ్ళి వచ్చే గ్యాప్లో కంప్లీట్ చేసేద్దామని అయితే తీసుకున్నాను. హార్ట్ బోన్స్ బై కొలిన్ హూవర్. ఓకే చూద్దాం బుక్ అయితే ఎట్లుంటుందో. అయితే నైట్ 12 దాటిపోయింది. బట్ చూడండి ఇంకా ట్రాఫిక్ అయితే ఎలా ఉంది హైదరాబాద్లో. సో మార్నింగ్ నేను గుంటూరు వెళ్ళగానే లాగ్ కంటిన్యూ చేస్తాను. స్టే ట్యూన్. గుంటూరు అయితే వచ్చేసాను. జింగ్ బస్లో పికప్ అండ్ డ్రాప్ టైమింగ్స్ అయితే డిలే లేకుండా అయితే మెయింటైన్ చేస్తున్నారు, చెప్పుకోదగ్గ విషయం. గుంటూరు బస్ స్టేషన్ నుంచి అమరావతికి అయితే డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. బట్ నేనైతే సిగ్నల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి అయితే ఆటోలో వెళ్ళాలనుకుంటున్నా. లెట్స్ గో. సిగ్నల్ ఎంత సిగ్నల్ దాకా సర్వీస్ వస్తే 30 రూపీస్ అనుకుంటా. ఇంతకు ముందు లాక్డౌన్ ముందు 10 రూపాయలు ఉండేది. లాక్డౌన్ తర్వాత సర్వీస్ 20 రూపాయలు అయింది. ఇప్పుడు ఎంత నా సర్వీసు? 30. చెప్పండి. ఎన్ని గంటలకు వచ్చారు? 3:30కి. ఓకే చూడండి ఫ్రెండ్స్, అన్న వాళ్ళు అయితే ఖాళీ ఉన్నారంట. ఈ 3:30కి మార్నింగ్ వస్తే ఇప్పుడు ఫస్ట్ కారం వచ్చింది. టైం ఆల్మోస్ట్ 7 దాటిపోయింది. రాకుండా కానీ 700 రావట్లా. ఈ ట్రాఫిక్ లో 200, 300 ఆగిపోతుంది. ఖర్చు కూడా ఒకగా ఉంటే చదువుకున్న వాళ్ళు కూడా ఆటో లేకుంటే ఇంకా ఆటో చూడండి తన్నైతే ఎట్లా ఫీల్ అవుతున్నాడు. చదువుకున్న వాళ్ళు కూడా ఆటోలో వేస్తున్నారంట. సో అందుకని ఆటోలు ఎక్కువైపోయినాయి అండి బాగా. చూసారు కదా ఫ్రెండ్స్, గుంటూరులో ఆటో వాళ్ళ పరిస్థితి అయితే ఎలా ఉందో. డిస్కౌంట్ అడగడంలో తప్పలేదు ఫ్రెండ్స్, అందరం డిస్కౌంట్ అడుగుతాం. బట్ చిన్న చిన్న వెజిటేబుల్ షాప్స్ దగ్గర, ఫ్రూట్ షాప్స్ దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు అని అయితే అడుగుతాం. బట్ అదే ఒక బిజినెస్ మ్యాన్ ఒక ప్రొడక్ట్కి ఫిక్స్డ్ ప్రైస్ సెట్ చేసి అది ఓవర్ ప్రైస్డ్ అయినా కానీ 1 రూపాయి కూడా డిస్కౌంట్ ఇవ్వరు. దీని మీద మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
నేనైతే 20 మినిట్స్ అయితే ఆటోలో వెయిట్ చేశాను. బట్ జనాలైతే చాలా తక్కువగా ఉన్నారు. ఈ లోపల బస్ అయితే వచ్చింది. బస్ అయితే ఎక్కేసాను. ఇంటికైతే వెళ్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్.